వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాసుడి. ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు సుందర పిచాయ్. ఎందుకు వార్నింగ్ ఇచ్చారు ఏమనేది కూడా ఈ వీడియోలో 100% ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అసలు ఎందుకు ట్రంప్కి వార్నింగ్ ఇచ్చే లెవెల్లో సుందర పిచాయ్ ఉన్నాడు అంటే కూడా మనం అందరం కూడా 100% సుందర పిచాయ్కి మన భారతీయులందరూ కూడా హ్యాట్సాప్ చెప్పాలి. ఏంటంటే ప్రపంచ ఆర్థిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ప్రపంచ వేదిక పైన అవమానించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించినప్పుడు సుందర్ పిచాయ్ యొక్క నిశ్శబ్దమైనటువంటిది ఇక్కడని కూడా చెప్పుకోవచ్చు. అదే సమయంలో శక్తివంతమైనటువంటి సమాధానం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం కూడా సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది కేవలం అభిప్రాయ భేదం కాకుండా గౌరవం, బలం మరియు నిజమైనటువంటి నాయకత్వానికి నిదర్శనంగా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే సుందర్ పిచాయ్ ఇచ్చినటువంటి కౌంటర్ ఎలా ఉందంటే ఒక గౌరవప్రదంగా భారతదేశం పైనటువంటి గౌరవం, ఒక ఆదర్శం. అంటే భారతదేశం పైన విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా వాళ్ళందరికీ ఆయన ఇచ్చినటువంటి కౌంటర్ కావచ్చు, ఒక ఆదర్శంగా నిలవాలి, ఒక నిజాయితీగా, ఒక నాయకత్వమైనటువంటి లక్షణాలు, ఒక బలమైనటువంటి మాటలు, నిజాయితీ, నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి కౌంటర్ ఏదైతే ఉందో ట్రంప్కు, ఇవన్నింటికి 100% ప్రతి భారతీయుడు ఆయనకి సెల్యూట్ చేయాలి. అంటే ఈ సదస్సులో భారతదేశం తరపున విదేశాంగ మంత్రి జైశంకర్, అలాగే గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూర్చున్నారనమాట. ఆ సమయంలో ట్రంప్ భారతదేశం సాంకేతిక మరియు ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుతుంది అని కూడా చెప్పవచ్చు. అంటే అమెరికా సంస్థలు అమెరికన్ వ్యవస్థలో లేకుండా భారతదేశంలో ఈ పురోగతి సాధ్యమవుతుందా అని ప్రశ్నించి భారతదేశాన్ని అవమానించడానికి ప్రయత్నించారు. అయితే ట్రంప్ మాటలకు సమాధానం ఇవ్వమని కూడా జైశంకర్ సైగ చేయగా సుందర్ పిచాయ్ మాట్లాడడం ప్రారంభించాడు. అంటే ట్రంప్ అడిగిన దానికి సమాధానంగా సుందర్ పిచాయ్కి నువ్వు చెప్పు అని జైశంకర్ గారు చెప్పడం జరిగింది. అయితే తన గొంతులో కొంత వినయం ఉన్నప్పుడు కూడా శక్తివంతమైనటువంటి సంకల్పం అయితే కనిపించింది. అయ్యా, నేను భారతదేశంలో పుట్టాను, నా దేశం నాకు విద్యనిచ్చింది, విలువలు నేర్పించింది, జ్ఞానాన్ని మరియు సాంకేతికను. పాస్పోర్టు ఉండదు. భారతీయ ఉపాధ్యాయులు, ఇంజనీర్లు మరియు కుటుంబాలు చేసినటువంటి త్యాగమే నా ఈ ప్రయాణానికి పునాది అని కూడా ఆయన నిజంగా ఈ మాటలు ఒక్కసారిగా ప్రతి భారతీయుడు సుందర్ పిచాయ్కి సెల్యూట్ చేయాల్సిందే. అంటే ఈ నిజాయితీ గల సమాధానం ట్రంప్ను ఆశ్చర్యపరిచింది. కొద్దిసేపటి తర్వాత జైశంకర్ సహకారం కొంత బలహీనత కాదు, అది బలం అని కూడా చెప్పే విధంగా, భారతదేశానికి గౌరవం పెంచే విధంగా సభ మొత్తం కరతాళ ధ్వనులతో మారిమోగిపోయింది. అంటే అందరూ కూడా చప్పట్లతో, నిజంగా ఆయన చెప్పినటువంటి మాటలకి చప్పట్లతో మారుమోగిపోయింది స్టేడియం, అంటే ఆడిటోరియం. అంటే రెండో రోజు ట్రంప్ తన అధికారాన్ని ఉపయోగించి మళ్ళీ భారతదేశాన్ని బెదిరించడానికి ప్రయత్నం చేశారు. భారతదేశం అమెరికా నిబంధనలను ఉల్లంఘిస్తే వాణిజ్య ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, గూగుల్ అమెరికాతోనే లేక భారతదేశంలోనా అని సుందర్ పిచాయ్ని నేరుగా ప్రశ్నించి మళ్ళీ అవమానించే ప్రయత్నం అయితే చేశాడు. దానికి కూడా సుందర్ పిచాయ్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ తర్వాత నేను ఎల్లప్పుడూ మొదటి మానవాళికి సేవ చేస్తాను, అమెరికా నాకు అవకాశం ఇచ్చింది, భారతదేశం నాకు మూలాలను ఇచ్చింది, నేను ఒకదాన్ని గౌరవించడానికి మరొక దాన్ని ఎంచుకోవాల్సి అవసరం లేదు, నేను ఏదైనా సృష్టించినప్పుడు, కొత్త ధనాన్ని ఆవిష్కరించినప్పుడు నేను 2 దేశాలకు సేవ చేస్తాను, నేను అందరికీ సేవ చేస్తాను అని లోతైనటువంటి సమాధానం చెప్పాడు. దీంతో కూడా ట్రంప్కు మైండ్ బ్లాక్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఆయన మాటలు దేశాలు విభజించినప్పుడు కూడా మానవత్వం యొక్క ఆవశ్యకతను తెలియజేశాయని కూడా చెప్పుకోవచ్చు. సభ మొత్తం మళ్ళీ కరతాళ ధ్వనులతో, చప్పట్లతో నిండిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. సదస్సు చివరి రోజు కూడా, అంటే చాలా సందర్భాలు జరిగాయి కానీ ఇక్కడ మెయిన్ విషయాలు ఇవన్నమాట. ట్రంప్ అంగటి చివరి రోజు ట్రంప్ తన కోపాన్ని బహిరంగంగానే చూపించాడు. భారతదేశం ఈరోజు ఈ రాత్రిలోనో అమెరికాలో తన మార్కెట్ను పూర్తిగా తెరవాలి, లేకపోతే ఆంక్షలు ఎదుర్కొంటుంది, గూగుల్ అమెరికాతోనా లేక భారతదేశంతోనా అనేది ఇప్పుడు చెప్పాలి అని కూడా తుది హెచ్చరికలు చేశాడు. దీనికి సుందర్ పిచాయ్ నిశ్శబ్దంగా లేచి నిలబడ్డాడు. ఒక దేశం లేదా ఒక వ్యక్తి అయినా బెదిరిస్తే దాని భయంతో
లొంగిపోవడానికి నేను ఇష్టపడను. భయంతో నేను ఎప్పుడు మూలాలకు వెళ్ళను. గౌరవానికి మాత్రమే లొంగుతాను. ఏ దేశానికైనా లొంగిపోవాలని అడిగితే నేను ఎప్పటికి కూడా లొంగిపోను అని దృఢంగా సమాధానం చెప్పాడు. ట్రంప్కు ధీటుగా సమాధానం చెప్పినటువంటి సుందర పిచాయ్ ప్రసంగానికి సభలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు లేచి నిలబడి చప్పట్లయితే కొట్టాడు. అంటే నీ బెదిరింపులు కాదు, గౌరవంగా అడుగు, ఏమైనా చేస్తాం, బెదిరిస్తే నీ బెదిరింపులకు లొంగిపోను అనే విధంగా చాలా సరళంగా ఘాటైనటువంటి సమాధానం, మౌనంగా నిశ్శబ్దంతో సింపుల్గా చెప్పినటువంటి ఒక సమాధానం ఆడిటోరియంలో ఉన్నటువంటి ఎంతోమంది మేధావుల దగ్గర చప్పట్లు కొట్టించారని కూడా చెప్పవచ్చు. ఈ సదస్సు కేవలం వ్యాపార చర్చలు మాత్రమే కాకుండా ఇక్కడ మానవత్వం, నాయకత్వం మరియు సూత్రాలు, నిజాయితీ, నిబద్ధతకు సంబంధించినటువంటి ఒక మూలాలుగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. సుందర పిచాయ్ మాటలు కోట్లాది మంది యువతలో ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని కూడా నింపాయని చెప్పుకోవచ్చు. ఆయన అధికారానికి తల వంచడానికి నిరాకరించి తన వినయం, గౌరవం మరియు సత్యం ద్వారా ఒక దేశం యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టాడు. ముఖ్యంగా మన భారతదేశం యొక్క గౌరవం నిలబెట్టాడని కూడా చెప్పుకోవచ్చు. ఈ సంఘటన ప్రపంచ చరిత్రలో అధికారం ఉన్న ఎవరికైనా ఇది ఒక సూత్రాలే, బలమైనవిగా, గట్టిగా ప్రతి ఒక్కరు కూడా నమ్మాల్సినటువంటి విషయంగా ప్రతి భారతీయుడు ఈ రకమైనటువంటి మాటలతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట, ప్రతి చోట ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు కూడా సుందర పిచాయ్ లాగా స్పందించాలి. ప్రతి భారతీయుడు ప్రపంచ దేశంలో ఎక్కడున్నా, ఏ మూలనున్నా కూడా ఈ తరహా దీనికి తగ్గట్టుగా పనిచేయాలని కూడా ఈయన మాటలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సుందర పిచాయ్ గారు ట్రంప్కి ఈ రకమైనటువంటి కౌంటర్లు ఇవ్వడం పట్ల మీరు ఏమనుకుంటున్నారో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.